హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ ఆఫ్ ముగ్గులో వీడియో. ఇక లింగం మాత్రం వికీ ఆ రోజు నువ్వు కాల్ చేయకుంటే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. దమయంతి మరియు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా నన్ను కిడ్నాప్ చేసి నన్ను అడగకుండానే అడిగినట్టు, ఏదో వార్నింగ్ ఇచ్చినట్టే ఇయ్యనట్టు, నన్ను ఏదో రకంగా మాట్లాడి నీ పెళ్లి మ్యాటర్ గురించి, దానికి వెనుక కారణం గురించి తెలుసుకోవాలని చాలా ట్రై చేశారా. నీకు టైంకి నేను మెసేజ్ పెట్టడంతో నువ్వు అర్థం చేసుకుని రావడం వల్ల నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. కానీ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఏదో అనుమానం వచ్చినట్టుంది. ఖచ్చితంగా నీ పెళ్లి గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు అనేసి ఇక విక్కీకి చెప్పడంతో, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పాం కదరా, ఇంకేంటి వాళ్ళ డౌట్ అనేసి ఇక విక్కీ అనగానే ఆ లింగం కూడా ఆ ఒక్క మాటతో వాళ్ళు ఎలా నమ్ముతారా, వాళ్ళు ఏమైనా చూసారా మేము ప్రేమించుకున్నది అనేసి ఇక లింగం అంటూ ఉంటాడు. ఇప్పుడు మరి ఏం చేయాలరా అనేసి ఇక విక్కీ అనగానే ఇక లింగం మాత్రం, మీరు వాళ్ళ ముందు కొంచెం ప్రేమగా ఉన్నట్టు నటించండి, అప్పుడే వాళ్ళకి మీరు ప్రేమించుకున్నానన్న విషయం అర్థమవుతుంది, అప్పుడు ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఆపేస్తారనేసి ఇక లింగం చెప్పడంతో సరే అనేసి ఇక విక్కీ అర్థం చేసుకొని సరే రా అనేసి ఇక చెప్తూ ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇక తర్వాత రేపటి ఎపిసోడ్లో ఇక రాధ మాత్రం అందరి దగ్గర భోజనం కోసం అనేసి ఇక కూర్చుంటుంది డిన్నర్ దగ్గర చైర్లో. ఇక కూర్చోగానే ఇక రాదని, అసలు నువ్వెవరు, ఇక్కడ నువ్వు ఎందుకు కూర్చుంటాను, నీకు ఏ హక్కు ఉందని కూర్చుంటాను అనేసి అనడంతో ఇక రాధ మాత్రం ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టరా అనేసి ఇక అడగడంతో ఇక ఒక్కసారిగా ప్రియ, ఫస్ట్ ఇక్కడ నుంచి లేవే, నువ్వు పని మనిషి ఎక్కడ తింటుంది, కింద కూర్చొని తింటుంది, నువ్వు కూడా అక్కడనే తిను అనేసి ఇక ప్రియ అనడంతో ఇక వెంటనే అక్కడ ప్లేట్ తీసుకొని ప్లేట్లో అన్నం వేసి తనకి ఇవ్వడంతో ఇక రాధ బయటికి వెళ్ళి కూర్చొని తింటుంది. ఇక అది ఎంత చూసి ఇక విక్కీ ఒకసారిగా క్యాండిల్ లైట్ డిన్నర్కి ఇక ఏర్పాటు చేస్తాడు. బయట క్యాండిల్ లైట్ డిన్నర్కి ఏర్పాటు చేసి ఇక రాధకి రోజు ఇచ్చి ఇక డిన్నర్కి ప్రిపేర్ అన్ని ఐటమ్స్ కూడా వడ్డిస్తూ ఉంటాడు ఇక ప్లేట్లో ఇక రాధకి. ఇక రాధ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ సీన్ని చూసి ఇక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే ఇక ప్రియ మాత్రం చాలా ఆశ్చర్యపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మన ఎన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.